సంఘం భీమా లింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా భీమా లింగేశ్వర ఆలయ స్థలాన్ని పరిశీలించారు. ఆర్కిటెక్చర్ తో ఆలయ డిజైన్ చేయించినట్టు చెప్పారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. సంఘం బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి మరి భీమలింగేశ్వర స్వామి శివలింగాన్ని దర్శనం చేసుకొని అభిషేకం చేసుకోవడం జరిగింది. నేను మా కలెక్టర్ గారు కూడా వచ్చారు, అట్లే ఒక ఆర్కిటెక్ట్ కూడా వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవింపజేసే కార్యక్రమం మీదనే వారి దృష్టి మొత్తం పెట్టిండ్రు. అన్ని ఎంగేజ్మెంట్స్, అన్ని అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వారు ఇక్కడికే నేరుగా వచ్చి మరి ఇక్కడ 6 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మూసీలో ఏ విధంగా నీరు ప్రవహిస్తుంది, ఏ విధంగా కాలుష్యం ఉన్నది, ఏ విధంగా హైదరాబాద్లో వెదజల్లే కాలుష్యమైనటువంటి నీళ్లు కానీ, వ్యర్థాలు కానీ, విసర్జితాలు కానీ, మానవ విసర్జితాలు కానీ, డ్రైనేజీలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రవహిస్తున్నప్పుడు మరి ఏ విధంగా ఇక్కడ నీరు ఉన్నదని చూసుకోవడానికి వారు వచ్చిండ్రు. కుల వృత్తుల వాళ్ళని కలుసుకుంటూ, గౌడన్నలను కలుసుకుంటూ, నేత సోదరులను కలుసుకుంటూ, మరి రజకులు, ముదిరాజులు, కుమ్మరి వీళ్ళందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. రైతు కూలీలను కూడా కలుసుకొని ఏ విధంగా మా కష్టాలు ఉన్నాయి, ఏ విధంగా మా బాధలు ఉన్నాయి, మరి మాకు ముఖ్యంగా నల్లగొండ వాసులం మళ్ళా ఒక ఆశ కలిగింది మాకు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే చెప్పినరో మరి ఆశ ఇబ్బంది పెట్టే కార్యక్రమం వీళ్ళంతా చేస్తున్నప్పుడు, అపోజిషన్ వాళ్ళు ప్రతిపక్షాలు చేస్తున్నప్పుడు నల్లగొండ ప్రజలు చైతన్యవంతమై మరి ఈ యొక్క కార్యక్రమం మీద ఉద్యమ కార్యాచరణ లాగా ఎక్కడికక్కడ ఇక్కడ పిలాయిపల్లి దగ్గర భువనగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చి మేమంతా కూడా అంటే మా ప్రాంత భాషలకు కూడా తెలియజెప్పే కార్యక్రమం, రాష్ట్ర ప్రజలకు కూడా మీడియా ద్వారా తెలియజెప్పే కార్యక్రమం. హైకోర్టు కూడా నేరుగా చెప్పేసింది, మూసీ ప్రక్షాళన ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదు, మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, మూసీ పునరుజ్జీవం చేసే కార్యక్రమం జరగాల్సిందే. అక్కడ సబర్మతి దగ్గర జరిగింది, గుజరాత్లో మోడీ చేసిండ్రు, అక్కడ మోడీ చేసి బీజేపీ చేస్తే అది కరెక్ట్ అంటారు కిషన్ రెడ్డి గారు, ఇక్కడ చేస్తే మాత్రం ఇది తప్పు అని అంటాడు. తప్పు పట్టే కార్యక్రమం కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి అక్కడ గంగా చేయొచ్చు, అక్కడ సబర్మతి చేయొచ్చు, అక్కడ కూడా వేలాది మంది ఇండ్లను కూడా తరలించేది. ఏదైనా మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు, లక్షలాది మందికి మేలు చేస్తున్నప్పుడు కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి.